హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన మూవీ రివ్యూ ఏంటన్నాడు ఫ్రెండ్స్. మనం ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ లో కనుక వెళ్ళిపోయినట్లయితే, మూవీ ఓపెన్ చేయగానే ఊరేసుకొని చనిపోయిన అమ్మాయిని చూపిస్తారు. సో ఆ ఊరి జనం అందరూ బాధపడతారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు ఊరేసుకొని చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదన్నది మనం మూవీలో చూడొచ్చు భయ్య. ఆ ఊరు ఒక కొండ ప్రాంతంలో ఉంటుంది భయ్య. ఆ ఊర్లో అస్సలు వైద్య సదుపాయాలు ఉండవు. ఆ విలేజ్ మారుమూల కొండ ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడికి వచ్చిన డాక్టర్స్ ఎవరు ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు కాదు. నార్మల్ గా అయితే ఇంటికి ఒక డాక్టర్ ఉంటే బెటర్ అని చెప్పేసి అంటారు. కానీ ఈ మూవీలో విలేజ్ మొత్తంలో ఒక్క డాక్టర్ కూడా ఉండడు భయ్య. ఆ ఊరి ప్రజలు ఏమనుకుంటారంటే, ఖచ్చితంగా మనకి ఎలాగైనా సరే ఒక డాక్టర్ ఉండాలని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు కలెక్టర్ ఏం చేస్తాడంటే, ఒక డాక్టర్ ని ఊరికి పంపిస్తాను, సో మీరు ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సో ఆమెకు నచ్చేటట్లు మీరు ప్రవర్తించాలని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఏంటంటే, డాక్టర్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆ డాక్టర్ కి వెల్కమ్ చెప్తారు. ఆ డాక్టర్ కి అన్ని అరేంజ్మెంట్లు చేస్తారు. కానీ ఆ డాక్టర్ కి ఆ విలేజ్ పీపుల్ చేసిన అరేంజ్మెంట్స్ అస్సలు నచ్చవు. కాబట్టి ఆ డాక్టర్ అక్కడ ఉండడం చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. సో ఆ విలేజ్ పీపుల్స్ ఆ డాక్టర్ ఆ ఊర్లో ఉండాలని చెప్పేసి వాళ్ళని ఎంత మార్చుకున్నారని చెప్పేసి ఈ మూవీలో చూపించారు భయ్య. వాళ్ళు ఆ డాక్టర్ ఆ విలేజ్ లో ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సో వాళ్ళ ప్రవర్తన చూసి డాక్టర్ అయితే చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది భయ్య. ఆ ఊర్లో ఉండడం డాక్టర్ కి అస్సలకే నచ్చదు. సో ఆ ఊరు నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పేసి చూస్తా ఉంటది భయ్య. ఆ ఊళ్ళో ఉన్న ఒక పర్సన్ డాక్టర్ కి కొన్ని విషయాలు చెప్తాడు భయ్య. సో ఆ విషయాలు చెప్పిన తర్వాత ఆ డాక్టర్ కి ఆ ఊళ్ళో ఉన్న ప్రజల మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది భయ్య. అప్పుడు ఆ డాక్టర్ ఊళ్ళో ఉన్న ప్రజలకు మంచిగా వైద్యం చేస్తా ఉంటుంది. ఆ డాక్టర్ గోల్స్ ఏంటి, ఆ డాక్టర్ ఏమేమి అచీవ్ చేయాలనుకుంటుంది, ఆ డాక్టర్ థాట్స్ ఏంటి, సో అయినా సరే ఇంకా ఈ విలేజ్ లో ఎందుకు పనిచేస్తుంది, ఈ ఊరి ప్రజలు డాక్టర్ పర్మనెంట్ గా ఇదే ఊరిలో డాక్టర్ గా పనిచేయాలని చెప్పేసి ఒక ప్లాన్ ఇస్తారు భయ్య. ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అని చెప్పేసి మనం మూవీలో చూడొచ్చు. ఆ డాక్టర్ ఆ ఊరి ప్రజలకు వైద్యం చేస్తూ ఆ ఊర్లోనే ఉన్నదా లేదా అని చెప్పేసి మనం మూవీలో చూడొచ్చు భయ్య. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది భయ్య అని చెప్పేసి నన్ను అడిగితే, మూవీ అయితే గుడ్ భయ్య. నాకైతే యావరేజ్ మూవీ అనిపించింది. వన్ టైం వాచబుల్ మూవీ. ఈ మూవీలో ఎమోషన్ సీన్స్ అయితే కొన్ని వర్కౌట్ అయ్యాయి. సో ఆ విలేజర్స్ డాక్టర్స్ అదే ఊళ్ళో ఉండడానికి వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు వేసిన ప్లానింగ్స్ అయితే అవి కూడా బాగున్నాయి భయ్య. ఈ మూవీ వల్ల అయితే డాక్టర్ల గొప్పతనం ఏంటో చూపించారు భయ్య. కానీ ఆ వైద్యం అనేది విలేజ్ పీపుల్స్ కి అందట్లేదని చెప్పేసి ఈ మూవీలో చాలా బాగా చూపించారు భయ్య. ఈ మూవీ చూస్తున్నప్పుడు అయితే సరిగ్గా వైద్యం అందిన వాళ్ళైతే చాలా బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు భయ్య. ఎందుకంటే మన పెద్దలు వైద్యం నారాయణ హరి అంటారు. వైద్యం చేసేవాడు దేవుడితో సమానం, అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి హెల్త్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కొంతమంది విలేజ్ పీపుల్స్ కు దొరకదు భయ్య. అది మాత్రం చాలా దారుణం. ఈ మూవీ వల్లనైతే చాలా క్లారిటీగా విషయాన్ని చెప్పేశారు డైరెక్టర్. ఇంకా ఈ మూవీలో యాక్టింగ్ చేసిన పర్ఫార్మర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ మూవీలో ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ వాళ్ళ రోల్స్ కు తగ్గట్టు చాలా బాగా చేశారు భయ్య. నాకైతే ఎస్పెషల్లీ ఆ డాక్టర్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా ఈ మూవీ డైరెక్టర్ అయితే యాక్టర్స్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు భయ్య. ఈ మూవీలో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా న్యాచురల్ గా చాలా రియాలిటీగా చేశారు భయ్య. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. ఇంకా ఈ మూవీ డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే భయ్య, డైరెక్షన్ అయితే నాకు నచ్చింది. మెయిన్ గా ఈ మూవీ డైరెక్షన్ నాకు నచ్చడానికి కారణం ఈ మూవీ డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ భయ్య. తీసుకున్న స్టోరీ లైన్ ని చాలా బాగా చూపించాడు భయ్య. దాంట్లో మాత్రం చాలా సక్సెస్ అయ్యాడు. ఈ మూవీలో సినిమాటోగ్రాఫ్ ఉంటది భయ్య, చాలా ఎక్సలెంట్ గా ఉంటది. చూస్తున్నంత సేపు అయితే మనమైతే ఆ ప్రాంతానికి కనెక్ట్ అయిపోతాం. సో మూవీ అయితే అంత బాగా తీసాడు భయ్య డైరెక్టర్ అయితే. ఇంకా ఈ మూవీ లొకేషన్స్ అయితే చాలా హైలైట్ గా అనిపించాయి ఫ్రెండ్స్ నాకు. ఇంకా ఈ మూవీలో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెండ్స్. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు మామూలుగా లేదు భయ్య. అసలు ఆ స్టోరీకి తగ్గట్టు, అసలు ఆ విలేజ్ పీపుల్స్ కు తగ్గట్టు, సో ఆ లొకేషన్స్ కు తగ్గట్టు, సో చూసే వాళ్ళకు కనెక్ట్ అయ్యేలా చాలా బాగా ఇచ్చాడు భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పచ్చు. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే చాలా డిఫరెంట్ గా, చాలా ప్లెజెంట్ గా, చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఫ్రెండ్స్ వినడానికి అయితే. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్ లాంటివి ఏవీ లేవు. మంచిగా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు భయ్య. ఇంకా ఎవరైనా చూస్తానంటే ఈ మూవీని వెళ్ళి చూడండి భయ్య. ఒకసారి అయితే చూడొచ్చు, ఈ మూవీ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే మరి ఈ మూవీ రివ్యూ. ఫ్రెండ్స్, మీకు కనుక నేను చెప్పే మూవీ రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్, ఒక్క సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రోత్ కి ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. సైనింగ్ ఆఫ్, మీ కామెంట్ స్టార్.